రైట్ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పక్కన పెట్టి గౌరవాన్ని పక్కన పెట్టి మనోభావాలు పక్కన పెట్టి మాట్లాడితే మేము అనలేదే. ఫీమేల్ రికార్డు చూసుకోమనండి. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఎవరైనా లెక్కలే, దేవుడైనా లెక్కలే, ప్రధాన లెక్కలేదు, మనోభావాలతో పని లేదు, సెంటిమెంట్లతో పని లేదు. ఎంతసేపు ఆ కుర్చీ ఆ రాజకీయం తప్ప ఇంకొక కారణాలు మాకు కనిపించట్లే. అందుకోసమే రాష్ట్రంలో ప్రజలు పడుతున్నారు కష్టాలు మాకు తెలుసు. యూరియా మీద ఎంత బాధపడుతుందో రైతాంగం అంతా కూడా సాక్షాత్తు కళ్ళకట్టి చూస్తున్నాం. మీ పత్రికలన్నీ కూడా చూపెడుతున్నాయి. రైతాంగం పట్ల ఉదయం మేము మాట్లాడాం, అడిగాం, డిమాండ్ చేశాం. సరే చైర్మన్ గారు దాంతోపాటు సంబంధిత మంత్రి దాని మీద సమయం పెట్టుకుని చర్చిస్తున్నాం అంటే దాన్ని మేము అంగీకరించాం కదా. చర్చకి ఒప్పుకో అందరూ కలిపి సమయం పాటించుకొని చేస్తే ఎందుకు? మాకు కావాల్సింది రాజకీయ లబ్ధి కాదు, ప్రజలకి ఏదైతే అవసరం తీరాలి, ప్రజలకు మేలు జరగాలి. ఇక్కడ జరిగిన ప్రతి అంశం, ప్రతి చర్చ, ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజానికి మేలు జరగాలి, మంచి జరగాలి. వాళ్ళ మనోభావాల్ని మనం గౌరవించాలి, వాళ్ళ సెంటిమెంట్స్ ని మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటున్నాం. ఆ నేపథ్యంలోనే దురదృష్టం. అందుకే ఆ పరిస్థితి అక్కడ కనిపించలేదు. మంత్రి గారు బాధ్యతారహితంగా ఆయన ఇచ్చిన సమాధానం కానీ మరి మిగతా విషయాలు చేస్తున్న కార్యక్రమం చూసి ఇవాళ వాకౌట్ చేసి బయటకు వచ్చాం. దాంతోపాటు ఏదైతే ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాడు 2 రోజుల కార్యక్రమాన్ని 10 రోజులు పెట్టారు. అగమన శాస్త్రాలు అవి ఇవన్నీ కొద్ది మాటలు చెప్పారు. వాళ్ళని అడిగాం, మరి ఇప్పుడు రాబోయే కాలంలో మరి మీ తాలూకా కార్యాచరణ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, దానికి కూడా సమాధానం చెప్పని అడిగాం. ఎందుకు? ఇక్కడ జరిగిన ప్రతి మాట అది రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తున్నారు. టీవీల్లో 5 కోట్ల మంది దేశంలో ప్రజలు చూస్తున్నారు, ప్రపంచంలో ప్రజలు చూస్తున్నారు. వాళ్ళకి అవసరమో ఈ ప్రశ్నకి సమాధానం లే. చాలా దురదృష్టకరం. అందుకే అంత బాధ్యతగా బాధ్యత మరిచి మరి మాట్లాడిన ఆ మంత్రి గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ వాకౌట్ చేసి బయటికి రావడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తున్నాం. ఓకే, అది రేపు చెప్తాను. ఇవాళ ఇది సమస్య దీనికి సంబంధించి